ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణాసంచా తయారీ కేంద్రాలపై అధ్యయనం చేస్తున్నామని, ప్రత్యేక నిఘాతో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లిలో హోంమంత్రి మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా కొట్టవూరుట్ల మండలం కైలాసపట్నం బాణాసంచా ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇక ప్రాథమిక విచారణతో మోతాదుకు మించి ముడిసరుకు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా పీఎం నుంచి ఒక 50,000 రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి పూర్తి రక్షణ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటండి సార్, వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే, మీకు తెలుసు ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా 1 కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించింది. నేనేమంటానంటే, ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకొని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి 5 lakhs రూపీస్ ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 times ఎక్స్ట్రాగా ఒక 15 లక్షల రూపాయలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం, వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంటాం. దహన సంస్కారాలకు ఏదైతే చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురావాలి, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎస్ అండి, ఈ తయారీ కేంద్రాలు జిల్లాలోని లైసెన్స్డ్ ఉన్నవి లేనివి కలిపి ఒక 40 వరకు ఉన్నాయన్నారు. లైసెన్స్ ఉన్నవి ఒక 21 వరకు ఐడెంటిఫై చేశారు. ఒక జిల్లాలోనే కాదండి, స్టేట్ మొత్తంలోనే ఇలాంటివి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా అన్న మీద పూర్తి అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడ ఫర్దర్గా ఇటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత అయితే తీసుకుంటాం. Thank you.